ఆయనే కొంచెం మీరు దాన్ని ఫోకస్ చేసి దాన్ని కొంచెం అర్థం చేసుకుంటూ మీరు చదవాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మను వాగ్దానము ఇంకా నిలిచి ఉందంట. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన యొక్క విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది. ఇప్పుడు ఆ నిలిచి ఉన్న విశ్రాంతిలో మీలో ఎవడైనా ఒకవేళ విశ్రాంతిలో ప్రవేశించకుండా, ఆ వాగ్దానము పొందకుండా ఏమంటున్నాడండి? విశ్రాంతి అనే దానిని ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు వాగ్దానము అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాల్సమా? ఏమంటున్నాడు? విశ్రాంతిని ఏమంటున్నాడు? వాగ్దానము అంటున్నాడు. అంటే ఇప్పుడు విశ్రాంతి ఏమైంది? వాగ్దానమైంది. ఇప్పుడు ఆ వాగ్దానంలో, ఆ విశ్రాంతిలో ఎవరైనా పొందకుండా తప్పిపోతారేమో అని భయము కలిగి ఉండాలంట. మనిషికి ఏ భయం ఉండాలండి? క్రైస్తవుడికి ఏ భయం ఉండాలి? మా ఇల్లు పోతుందేమో, మా డబ్బు పోతుందేమో, మా బంగారం పోతుందేమో, నా ఆరోగ్యం పోతుందేమో, నా స్థితిగతులు పోతాయేమో అని మనిషికి ఏదో భయం వెంటాడుతుంది. అన్ని భయాలే. ఏదేదో జరిగిపోతుంది అన్ని భయాలు వెంటాడుతూ ఉంటాయి. కానీ అసలు మనిషికి ఉండవలసిన భయం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నేను తప్పిపోతానేమో అని భయపడాలట. ఏంట వాగ్దానం అంటే? అదే నీ యొక్క విశ్రాంతి. ఏంటన్నది? ఏంట విశ్రాంతి? అక్కడ చదవండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును. ఎవరికి ప్రకటింపబడినట్లు? వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా ప్రకటించబడిందంట. వారికంటే ఎవరికి? యూదులకి, ఇజ్రాయేల్ దేశానికి దేవుడు శిష్యులు పంపించి, దేవుడు కూడా 3.5 సంవత్సరాల పాటు సువార్త చేశాడు. తర్వాత శిష్యులు వచ్చి కొన్ని సంవత్సరాలు సువార్త చేశారు. అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి సువార్త చేశాడు. సువార్త చేస్తుంటే ఈయన రాళ్ళు పెట్టి కొట్టడం, యేసుక్రీస్తుని ఎలాగైతే చంపాలనుకున్నారో ఆయన కూడా అలా చంపాలనుకున్నారు. అప్పుడు పౌలు గారు అన్నాడు, మీరు యేసుక్రీస్తుని చంపినట్లుగా నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. అలాగే అందుకోసమే సువార్త మీరు క్రోచేశారు కాబట్టి మీ యొక్క రక్తాపరాధం మీ పిల్లల మీద ఉండనిచ్చినట్లు నన్ను దేవుడు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పంపేస్తున్నాడు. నన్ను ఇంకా మీకు సువార్త వినపడదు. మీ యొక్క పాపాలకు, మీ రక్తాపరాధాలకి మీరే పాత్రులు, నేను పాత్రుని కాదన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వారికి ప్రకటించినట్లు అంటే ఇజ్రాయేలుకి ప్రకటించబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటించబడి, మనకెవరు వచ్చారండి? మనకి సువార్త ఎవరు ప్రకటించారు? శిష్యులు ప్రకటించారు. తోమ ఇండియాకు వచ్చాడు. అపోస్తలులు బోధ పట్టుకుని తోమ ఇండియాకు వచ్చాడు. సువార్త ప్రకటించబడింది. తర్వాత